సో చూడొచ్చు ఫైనల్గా అయితే వచ్చేసిన. ఎంత స్ట్రగుల్ పడి ఫైనల్గా అయితే వచ్చిన. నాకు ఈ రూట్ చాలా కన్ఫ్యూజ్ అయింది. ఈ రూట్ సో ఇది ఇక్కడ పైనుంచి వ్యూ కెన్ గో దిస్ వే. సూపర్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది, మను బ్లాగర్ 24. ఇన్స్టా ఓపెన్ చేయి. ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా ఏదైనా ఒకటే. ఓకేనా? సరే జాగ్రత్తగా వెళ్ళు. ఓకేనా? చూసుకో, చిన్న మీ చెల్లి ఉంది కానీ ఇంకా జాగ్రత్త. ఓకేనా? అదే ఇక్కడ గొడవ పెట్టుకుంటున్నాం. అరే గొడవ అవుతుంది. మనోడు గొడవలు ఊగుతున్నాడు, బండి ఏటో మలుపుతున్నాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నా. అది వచ్చేసి సూర్యాపేటలో ఉందన్నమాట. సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉంది టెంపుల్. సో సూర్యాపేటలో ఎరకేశ్వర స్వామి ఆలయం అన్నమాట అది. సో ఇక్కడ నుంచి అయితే నేను నల్గొండ నుంచి అయితే రైడ్ చేస్తున్నాను. సో నాకు అది చాలా నియర్ బై వస్తుంది అన్నమాట. ప్రజెంట్ అయితే నేను అక్కడికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం అయితే చూపిస్తాను, ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. అండ్ మీకు అంతా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొత్తం ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇక్కడ నుంచి అయితే నేను మోటో బ్లాగ్ అయితే చేస్తున్నాను నల్గొండ నుంచి. సో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు అయితే చూడండి. సో నేను అక్కడికైతే వెళ్ళి మీకు ఇంకా రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ. ఇంకా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మొత్తం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. సో ఇట్ విల్ కమ్ అప్ టు లైక్ ఎంత అంటే ఒక 60 వస్తుండే అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ నుంచి. నేను ఇంకా చూడలేదు మ్యాప్లో. సో అరౌండ్ 60 రావచ్చు, 50 to 60 రావచ్చు. ప్రజెంట్ అయితే నేనైతే బయలుదేరుతున్నాను నల్గొండ నుంచి. నేను పక్కకైతే ఆగి ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మీరైతే చూడండి, అండ్ వరకు అయితే చూడండి. నేనైతే వెళ్ళేటప్పుడు అయితే వ్లాగ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే. సో గాయ్స్, చెరువు అయితే నిండిపోయింది. ఇది పానగల్ రిజర్వాయర్ మొత్తం నిండిపోయింది. తొందరలో ఇది అలుగు వస్తుంది. సో మనం చూడొచ్చు, బాగుంటుంది వాటర్ ఫాల్ లాగా. అండ్ ప్రజెంట్ అయితే నేను నల్గొండ నుంచి అయితే బయలుదేరుతున్నాను. ఇరకేశ్వర ఆలయం టెంపుల్ పిల్లలమర్రి, యాక్చువల్గా విలేజ్ నేమ్ వచ్చేసి. సో పిల్లలమర్రి కాబట్టి అక్కడ మనకి యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అన్నమాట ఈ నేమ్ వినడం. ఎందుకంటే ఇంతకుముందుకు ఎప్పుడు నాకు ఈ నేమ్ అనేది వినిపించలేదు. ఫస్ట్ టైం నాకు ఈ నేమ్ అయితే నేను విన్నాను. సో నేనంటే యాక్చువల్గా నేను ప్రజెంట్ నల్గొండలో ఉన్నాను. చెక్ చేసిన అన్నమాట, మనకి నియర్ బైలో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పి చెక్ చేస్తే నాకు ఇట్లా పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంది. దానికి పెద్ద స్టోరీనే ఉంది. టెంపుల్కి అంట పెద్ద స్టోరీనే ఉందంట. యాక్చువల్లీ దట్ ఈస్ 12th century టెంపుల్ అంట. సో అక్కడ ఏదో గుప్త నిధితోని ఆ టెంపుల్ని కట్టించారంట. యాక్చువల్గా దట్ ఈస్ ఏమంటారు, కాకతీయులు కట్టించిన టెంపుల్ అంట. దాని తర్వాత ఇంకెవరో ఏదో టెంపుల్ని ఏదో గుప్త నిధి దొరికితే దాంతో కట్టించారంట. మర్రి చెట్టు కింద 7 acres మర్రి చెట్టు కింద లైక్ దొరికిందంట, దాంతో కట్టించారంట. సో స్టోరీ అయితే వచ్చేసి ఇది. అక్కడ అంటే నాకు తెలిసినంత అక్కడ 2 temples ఉండాలి, 2 temples ఉండొచ్చు, 2-3. ప్రజెంట్ అయితే నేను ఎరకేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. సో చూద్దాం, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా వాట్ ఈస్ వాట్ అని. అండ్ నాకు చాలా దగ్గర అన్నమాట మా ఏరియా నుంచి. ఐ మీన్ ఫ్రమ్ నల్గొండ అనేది చాలా దగ్గర సూర్యాపేట అనేది. సో మనకి ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు, జస్ట్ లైక్ అరౌండ్ 50 to 60 రావచ్చు. అంటే ఐ మీన్ సూర్యాపేట హైవే పక్కకే ఏదో విలేజ్ ఉంటుంది. సో సూర్యాపేట పక్కకే ఉంటుంది అనమాట, హైవే ఉంటుంది కదా, దానికి ఒక 1 kilometer లోపలికి ఉంటుందంట. సో చూద్దాం, నేనైతే అక్కడికైతే ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. అది అనమాట. ప్రజెంట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్తాను. ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది. అండ్ దాని తర్వాత నేను అక్కడి నుంచి టెంపుల్కి అయితే వచ్చేస్తాను. రిటర్న్లో మా ఇంటికి వచ్చే రిటర్న్లో నేను టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాను. ఆ టెంపుల్ గురించి మీకు అక్కడ వీడియోస్ అయితే చూపిస్తాను. అండ్
మీరు చూడొచ్చు నల్గొండలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఐ మీన్ చాలా హిస్టారికల్ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట నల్గొండలో. సో ఆల్రెడీ ఏదైతే నల్గొండలో ఉండే ఛాయ సముష్పాలయం గురించి కూడా ఒక వీడియో చేసిన నేను యూట్యూబ్లో పెట్టా ఆల్రెడీ. సో ఎవరైనా చూడకుండా చెక్అవుట్ చేయండి. ఈ రూట్ వచ్చేసి కంప్లీట్లీ లైక్ ఇట్స్ ఏమంటారు నక్రికల్ రూట్ ఇది. సో ఇది రీసెంట్లీ పడింది హైవే ఇదంతా. ఒకప్పుడు ఈ రోడ్లు అనేది చాలా వరస్ట్ ఉంటుండే. ఈ రోడ్స్ అనేవి అసలుకి మీరు మట్టి రోడ్లా ఉంటుండే చెప్పాలి అంటే. బట్ ఇప్పుడు హైవే చేసారు దీన్ని. సో హైవే చేసాక తర్వాత ఇక్కడ నుంచి మనకి రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయి, మనకి గుంటలు లేకుండా. అంతకుముందుకైతే అన్ని గుంటలు ఉండి అసలు రోడ్డు దారుణం ఇది. ఇక్కడ రోడ్డు కూడా సైజ్ అనేది చిన్నగా ఉండదు. ఇప్పుడు నేను ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ వరకే ఉండేది సైజు, కానీ చాలా ఎక్స్టెండ్ చేశారు రోడ్స్ని అయితే. ఒకప్పుడు ఇక్కడ నుంచి బస్సెస్ కూడా వెళ్ళకపోతుండే, లారీలు కూడా కష్టం. వన్ వే రోడ్ లెక్కనే, ఇంకా సేమ్ నీకు ఇంకొక వెహికల్ పట్టదు ఈ రోడ్ మీద వెళ్తున్నావు అంటే. అలా ఉండేది, అంత డేంజరస్ రోడ్ ఇది. ఇప్పుడు రోడ్ అనేది చాలా వెడల్పు చేశారు అంటే మనకి ఇప్పుడు మంచిగా ఉంది రోడ్డు కూడా. సో మనం ఫ్రీగా వెళ్ళొచ్చు అన్నమాట. ఇవన్నీ చూసారా, ఈత చెట్లు ఇవన్నీ చూసి ఉంటారు కదా, ఈత చెట్లు ఇవన్నీ. కళ్ళు బాగా దొరుకుతుంది ఏరియాస్లో. సమ్మర్ అయితే మనకి కళ్ళు పుష్కలం. పైన చూడండి కళ్ళు కుండలు, ముంజలు. సో హైదరాబాద్లో ఉంటే అవన్నీ మిస్ అయిపోతాం మనం. ఇక్కడికి వచ్చినప్పుడే మనకి కళ్ళు కానీ ఏదైనా అన్నీ దొరుకుతాయి. అదే ఇక్కడ గొడవ పెట్టుకుంటున్నాం. అరే గొడవ అవుతుంది. మనోడు గొడవలు ఊగుతున్నాడు, బండి ఏటో మలుపుతున్నాడు. ఇంటి పోయినాక పెట్టుకోవచ్చు కదా గొడవ, ఈ రోడ్ల మీద ఎందుకు? ఆడు ఇష్టం వచ్చినట్టు ఏటో మలిపిండంటే ఇద్దరు కింద పడతారు. ఆంటీ ఆన్ ఫైర్. ఇలాంటి రోడ్ల మీద గొడవలు పెట్టుకోవద్దు డూడ్. ఎందుకంటే పొరపాటున మా ఆంటీని ఎక్కడి నుంచి ఒకటి వేసింది అనుకో, ఆయనకి ఇక్కడ ముఖానికి ఎక్కడ తగిలింది అనుకో, స్కిప్ అయి కింద పడిపోయింది అనుకో, చూడకుండా కింద ఎత్తేసింది అనుకో, అయిపోయి. ఇట్లా గొడవలు పెట్టుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ఇక్కడ నుంచి వాళ్ళని దమ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు చిరాకులు ఎట్లయినా అట్లా ఏదో ఒకటి అయిపోతుంది. చిరాకులో ఏదో ఫాస్ట్గా వెళ్ళడమో లేకపోతే బ్రేక్లు వేయడమో ఏదో అయిందనుకో కింద పడిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి. సో అదన్నమాట. సమ్ టైమ్స్ కొంతమంది కొడుతుంటారు, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ నుంచి గిచ్చడము, కొట్టడము, చక్కెర గింజలు పెట్టడము ఇట్లా అవుతుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందో తెలుసా, కొంతమంది మూతి మీద కొడుతుంటారు, కొంతమంది మొక్క మీద కొడుతుంటారు. సో దానివల్ల యాక్సిడెంట్లు అవుతాయి. తనకి ఒక్క క్షణం యాక్సిడెంట్ డ్రైవింగ్ చేస్తుంటే మర్చిపోయాను అనుకో, ఇద్దరి కింద పడిపోతారు. ప్రజెంట్ అయితే నేను మన నకరికల్కి అయితే వచ్చాను. ఇది నకరికల్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇక్కడ నుంచి. సో క్యా దిక్కు రా రే భాయ్, ఇంటికి లైసెన్స్ కూడా ఉందో లేదో. హాయ్ బ్రో, ఎక్కడికి వెళ్తారు? లైసెన్స్ ఉందా? లేకుండానే బండి వేసుకొని తిరుగుతున్నావా? ఎవరి పాప? మీ సిస్టరా? మీ చెల్లెనా? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికా? ఎక్కడ మీ ఇల్లు? నకరికల్ కదా? ఓకే జాగ్రత్త. గోప్రో కాదు ఇది, గోప్రో లాంటిదే. ఇన్స్టా యూట్యూబ్ ఛానల్ ఉంది, మను బ్లాగర్ 24. మొబైల్ ఉందా నీ దగ్గర? ఇప్పుడు మొబైల్ లేదా నీ దగ్గర? ఫోన్ ఉందా? ఓపెన్ చేసి చెప్తా, పక్కకి ఆపుకో, ఐ విల్ టెల్ యూ. ఇన్స్టా ఓపెన్ చేయి. ఇన్స్టా అయినా యూట్యూబ్ అయినా ఏదైనా ఒకటే. 24 యూట్యూబ్ ఏది? బైక్ వీడియోస్, రైడింగ్. ప్రజెంటా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. రికార్డ్ అవుతుంది, ఇన్స్టాల్ వస్తా చూసుకో. పెట్టాలా వద్దా?
పెట్టాలా? ఇన్స్టాలో పెడతా చూడు. ఓకే, ఇంకో ఇది నా ఛానల్, పోయినాక చూసుకో. ఓకేనా? సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఓకేనా? చూసుకో, చిన్న మీ చెల్లి ఉంది కానీ ఇంకా జాగ్రత్త. ఓకేనా? బాయ్. మరి నీ పేరు? యశ్వంత్. ఓకే, ఓకే, బాయ్. సో నాకు ఒకటి అర్థం కాని థింగ్ ఏంటంటే, చిన్నపిల్లలకి నా వర్క్ తెలిసినంత వరకు అయితే ఈ ఎక్కువ మోటో బ్లాగ్స్ చూసేది చిన్నపిల్లలు ఎక్కువ చూస్తున్నారు నాకు తెలిసినంత వరకు అయితే. చాలామంది నేను గమనిస్తా, చిన్న పిల్లలు వచ్చి అన్న అదే గోప్రోనా అని ఊకడుగుతారు అనమాట. అసలు వాళ్ళకి ఎట్ట తెలుసు గోప్రో ఇవన్నీ అనేసి నేను ఇప్పటికీ నాకు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు వీడియోస్ చూస్తున్నారు, మోటో బ్లాగ్స్ బాగా చూస్తున్నారు చిన్నపిల్లలకి. అంటే ఈ ఏజ్ వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇది లైక్ వీళ్ళకి బైక్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ఏజ్లో పిల్లలకి. ఎవరైతే 10th క్లాస్ ఇంటర్ ఉంటారో చూసినారా, వాళ్ళకి బైక్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నాకు అప్పటికి అర్థమైతే నాకు అదే అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా వీళ్ళకి ఎందుకు గోప్రో ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్పేసి. వీళ్ళు ఎక్కువ మోటో బ్లాగ్స్ వీడియోలు చూస్తారు, వీళ్ళు బ్లాగ్స్ చూస్తారు బాగా. సో ప్రజెంట్ అయితే నేను నగరకల్ వచ్చినాను అనమాట. ఇది నగరకల్. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా సూర్యాపేట నెక్స్ట్ వచ్చేసి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను రావడం ఇక్కడికి నగరకల్కి. అండ్ సూర్యాపేట కూడా ఆఫ్టర్ లాంగ్ టైం, దగ్గర 1 year కావస్తుంది నేను ఒక. సో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా నేను. ఏమైంది, ఎటు పోతున్నావు కాక? బండి స్లోగా పోతుండా, ఆయన ఎటు పోతుండ అర్థమైతే లేదు. ఇంకో ఇట్లా ఇది మనోళ్ళ టాలెంట్. ఇట్లా నేను కవర్ వస్తారో చూడరు, డైరెక్ట్ మలిపి తప్పుతారు. నేను కూడా ఫాస్ట్గా వస్తే పోతాం. అలా మన వాళ్ళ టాలెంట్, స్కిల్స్, డ్రైవింగ్ స్కిల్స్. అందుకే చెప్పేది నేను, మన వాళ్ళు చాలా స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు అన్నమాట. ఎటు పోతున్నావు చూసుకోరు, ఎవడు వెనక ఓడొస్తుండే చూసుకోడు. మలిపేటప్పుడు అసలు కంప్లీట్లీ మలిపేటప్పుడు ఎవరు చూసుకోరు. నేను చూసిన దాని ప్రకారం మలిపేటప్పుడు వెనక ఓడి చూడాడు, డైరెక్ట్ మలిపి దొబ్బుతారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు లేడు అనుకో వెనక, దేట్ సేఫ్. ఒకవేళ ఎవడని ఉన్నాడు అనుకో వెనక, అయిపోయాల పని. ఇంకా అదే లాస్ట్ రోజు జెండా ఎత్తుతారు అదే రోజు. చూసారా గాయ్స్, ఇది సూర్యాపేటకు మధ్యలో వెళ్ళే రూటు. ఇది చూడండి, ఇది చాలా ఓల్డ్. ఇది ఫ్లైఓవర్ ఉంది చూసినారా, అది ఇప్పటి కాలంది కాదు, అది చాలా ఓల్డ్. ఇది మూసీది, ఇది మూసీ నది అంటారు కదా. అక్కడ మూసీ డ్యామ్ ఉంటుంది ముందర, రైట్ సైడ్కి మూసీ డ్యామ్ ఉంటుంది. ఇక్కడ ఇది ఫ్లైఓవర్ ఓల్డ్ది ఇది. సో అది ఏమంటారు, శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఇది కొత్తది కట్టారు అన్నమాట రోడ్డు. గాయస్ నేనైతే ప్రజెంట్ వేరే విలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మధ్యలో ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నాను అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా. సో అక్కడ నుంచి మళ్ళీ నేను రిటర్న్ మళ్ళీ ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్. ఇది టైం వచ్చేసి 9 అట్లా అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాను మళ్ళీ ప్రజెంట్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా. సో డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళిపోయి మీకు అక్కడ వ్యూ అయితే ఏంటో చూపిస్తాను. అక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో అక్కడికి వెళ్ళిపోయినాక నేను కెమెరా అయితే మళ్ళీ ఆన్ చేస్తాను, బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళాక మీకు రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ. ఓకే, టెంపుల్కి వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్లీ. పిల్లల మరి ఇది విలేజ్ ఎట్ట ఎటు సైడ్? ముందు వెనక యూటర్న్ తీసుకుని రావాలా మళ్ళీ? ఎటువైపు లెఫ్ట్ ఉంటుందా రైట్ ఉంటుందా? రైట్ సైడ్ ఉంటుందా? సరే ఓకే, థ్యాంక్ యూ. సో టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి యా ఫైనల్గా అయితే మనకి రోడ్ దొరికింది. గవ్వ సుమన జ్ఞాపక పిల్లల మరి ఉంది ఇది గాయస్, టెంపుల్కి వెళ్ళే రూటు. ఫైనల్లీ రీచ్డ్ గాయస్. చూద్దాం, ఇంకా మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళాక. ఇంకా 300 meters ఇదే రూటు. ఐ థింక్ ఇదే అనుకుంటా రూట్.
meters, continue straight off. 200 meters. గైస్ ఫైనల్లీ మనం వచ్చేసినాం. ఓ గాడ్, నాకు ఇదే కనపడింది నా గోల్డెన్ కలర్ టెంపుల్. ఇదే ఒక చూడండి ఎంత ఓల్డ్ ఉందో, ఎంత బాగుంది అంటే. ఇది ఒక్కటే ఉందా, ఇంకో టెంపుల్ ఉంది ఇది. ఫైనల్లీ రిచ్డ్. ఇది మనం ఫైనల్గా టెంపుల్కి మొత్తానికైతే వచ్చేసినాము. సో గైస్, ఇది టెంపుల్. ఇది ఒక ముందర వచ్చేసి మండపం ఉంది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ చూడొచ్చు మీరు, శ్రీ 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 ఎరకేశ్వర స్వామి ఆలయం. సో ఇది 12th సెంచరీ చూడండి, చారిత్రాత్మకమైన 12వ శతాబ్దపు కాలం నాటి అతి పురాతనమైన శివాలయం. ఓకే, సో ఇది ఉందని చెప్పి చాలామంది తెలియదు. ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసిన సో యూట్యూబ్లో చూసినా నాకు అసలు ఎక్కడ ఎవరు మోటో వ్లాగర్స్ కానీ ఎక్కువ వీడియోస్ లేవు అన్నమాట. అంటే ఇక్కడ రిలేటెడ్, ఇక్కడ దగ్గర వాళ్ళు మాత్రమే వీడియోస్ చేశారు అన్నమాట. అంటే ఇక్కడ దగ్గర వాళ్ళు చేశారు వీడియోస్. బట్ ఏమంటారు, ఇక్కడ దగ్గర వాళ్ళు చేశారు. కాకపోతే ఏంటంటే మనకి ఇట్లా లాంగ్ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి అయితే ఎవరు నాకైతే కనిపించలేదు. అండ్ మోటో వ్లాగర్స్ కూడా ఎవరు కనపడలేదు నాకు. సో ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఇది గైస్, సో ఇది ఎంట్రన్స్. కొంతవరకు అయితే ఇక్కడ మనకి రీకన్స్ట్రక్షన్ చేశారు అనుకుంటా స్టెప్స్ అయితే. సో రిమైనింగ్ మొత్తం ఓల్డ్. ఓకే, సో చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ అసలు జనాలు కూడా లేరు. అసలు ఇక్కడ మనకి జనాలు కూడా కనబడతలేరు. కానీ ఏ మాట మాట భలే ఉంది టెంపుల్ మాత్రం. సో చూడొచ్చు, ఫైనల్గా అయితే వచ్చేసిన. ఎంత స్ట్రగుల్ పడి ఫైనల్గా అయితే వచ్చిన. నాకు ఈ రూట్ చాలా కన్ఫ్యూజ్ అయింది. ఈ రూట్ బా డిజైన్ చూస్తున్నారా, ఏమైనా ఉందా చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇట్లా కట్టారు స్టెప్ బై స్టెప్. క్రేజీ అంటే క్రేజీ. బా ఇక్కడికి వస్తేనే పాజిటివ్ వైబ్ ఉంటుంది. అబ్బా, టెంపుల్కి అడుగు పెట్టినామంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది. చూడవచ్చు ఇక్కడ మీకు శిల్పాలు. ఇక్కడ చూడండి, ఏనుగు చక్కెర చూడండి. పైన వరకు వచ్చారు, ఎవరో నాకు తెలియదు అయితే. ఏమైనా ఉందా? సో ఫస్ట్ అయితే మీకు గుడి మొత్తం సరౌండింగ్స్ అయితే చూపిస్తాను. దాని తర్వాత నేను లోపలికి అయితే వెళ్తా. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది చూడండి, బా క్రేజీ ఇది మాత్రం. ఎందుకంటే అప్పటి కాలంలో చాలా 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 తెలివైన వాళ్ళు. ఏన్షియంట్ టెక్నాలజీ అనేది చాలా, అదొక ఏమంటారు, ఎట్లా చెప్పాలి, అదొక అద్భుతం. ఇప్పటి వాళ్ళు ఎవరు ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చేయలేరు. చూడండి పైన ఎలా ఉందో. బట్ అది ఓల్డ్దే, బట్ వాటిపైన సమ్ కలర్ వేసారు, గోల్డ్ కలర్ వేసినారు. లైక్ మీకు నల్గొండలో మొత్తం ఆల్మోస్ట్ మీకు టెంపుల్స్ అన్నీ కాకతీయ వాళ్ళు కట్టించినవి ఉంటాయి ఇలాంటివన్నీ. సో ఇంకా ఇది బ్యాక్ సైడ్ చూద్దాము మనం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత రాయి, గ్రానైట్, మొత్తం గ్రానైట్ అది. సో ఇదన్నమాట. ఇదంతా నేను రౌండ్గా చూపిస్తున్నా మీకు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ మీకు ఒక పైప్ ఇట్లా కనిపిస్తుంది కదా, అది శివలింగం పైన వచ్చే అభిషేకం అంతా ఆ పైప్లో నుంచి కిందికి వెళ్ళిపోతుంది ఇంకో ఎక్కడికి. ఇదంతా చూడండి ఎంత బాగుందో. హరహర మహాదేవ్ శంభో శంకర. నేను మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది పుట్ట చూడండి. ఇక్కడ ఇది ఇక్కడ రాళ్ళతో ఇది ఎప్పుడు కట్టారో నాకు తెలియదు. బట్ ఇక్కడ చూడొచ్చు మీరు, లోపల పుట్ట ఉంది. మేబీ
నాగదేవత. ఇది రావి చెట్టు చూడొచ్చు ఎంత. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి వెళ్దాము మళ్ళా. సో ఇదంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నవగ్రహ దేవతలు ఉంటారు. ఇది రీసెంట్లీ కట్టించారు నాకు తెలిసి. చూడవచ్చు మీరు. వాటర్ పోవడానికి యాక్చువల్గా వీళ్ళు అప్పట్లోనే ఇది కట్టారు. యాక్చువల్గా ఇది ఉందా, ఇది వాటర్ పోవడానికి. పైన కూడా చూడండి, లోపల ఏమైనా వాటర్ వచ్చినా కూడా పోవడానికి కట్టించారు అనమాట. సో మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం. పైకి వెళ్దాం. మీరు ఇక్కడ చూడవచ్చు నాగదేవత. యాక్చువల్లీ గాయస్ ఇక్కడ మనకి రాసిరు, ఇక్కడ సంస్కృట్లో రాసిరు. అది మనకు సంస్కృట్లో చెక్కిరు అన్నమాట. ఇది ఈ గుడి గురించి ఇది అదే యాక్చువల్గా. దీనిపైన మీరు కనిపిస్తున్నాయి, అక్షరాలు కనపడుతున్నాయా, కానీ మనకు అర్థం కాదు అది, అని క్లియర్గా కూడా లేదు. సో ఇదంతా టెంపుల్ గురించి సంస్కృట్లో రాశారనమాట. మనకేమో కష్టం రీడ్ చేయడం ఇది. ఓకే, సో ఇదేనమాట. సో చూడొచ్చు శివుడు. నేను ఇప్పుడు ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక పని చేయాల్సి ఉంటుంది. నా దగ్గర యాక్చువల్ రుద్రాక్ష మళ్ళీ ఉంది, నేను తీసాను. సో తీసుకోవాలి ఇప్పుడు నేను. యాక్చువల్గా నేను నిన్న అమావాస్య అని చెప్పి తీసేసిన, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా. ఇది ఎట్లా ఉంది చూడవచ్చు. మనం లోపలికి వెళ్దాం, పైకైతే వెళ్దాం. ఎగ్జాక్ట్లీ అంటుంది కదా. సో పైకైతే వెళ్తున్నా నేను. పైకైతే వెళ్తున్నా. ఇంకా మీకు ఆపోజిట్లోనే మీకు శివుడు ఉంటాడు అన్నమాట. సో చూడవచ్చు మీకు ఇక్కడ. పైకైతే వచ్చేసిన. చూడండి, ఫస్ట్ అయితే మేము లోపలికి వెళ్తాను, దాని తర్వాత మీకు బయట అంతా చూపిస్తాను. నేను ఆ పూజని యాక్చువల్గా చూసిన ఒక యూట్యూబ్ ఛానల్లో. సో మీరు చూడవచ్చు ఇక్కడ శివలింగం చూడండి ఎంత బాగుంది. కాకపోతే కొంచెం డైరెక్షన్ ఎంతో ఎట్లా ఎక్కినారు.
లోపలికి రావచ్చా? సో గైస్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో మీకు ఇంకా క్లియర్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. చార్ట్ ఇట్లా చేస్తారు. అయితే ఇట్లా శివాలయం దగ్గర పంపించారు. ఒక దండ కావాలి మంచిగా అని చెప్తే అతను చేసిస్తాడు. అంటే మన శివలింగం పక్కన ఆయన అతనికి తెలుసు. ఇక విడిపూలు పూలమూరలు అయ్యి అతని దగ్గర తీసుకోండి. అవునా? లోపలికైతే వెళ్తున్నా. చూడవచ్చు ఇది శివలింగం చూడండి. అండ్ ఇక్కడ ఒక సింబల్ ఉంది చూసారా దాన్ని. సో ఇక్కడ ఉండడం స్పెషాలిటీ అన్నమాట. బ్రహ్మసూత్రం ఐ గెస్. సో ఇది శివలింగం వచ్చేసి. అండ్ ఈ లోపల చూడవచ్చు మీరు, కంప్లీట్లీ ఓల్డ్. ఇంకా చాలా చెప్తే ఇట్లా 6 ఫీట్లు కావాలంటే నీ ఇష్టం, ఎక్కడైనా చేంజ్. లేదు అనుకుంటే మనకు ఆడ అవినాశ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. లింగం వరకే అది, మన లింగం పెద్దది కదా. ఓకే ఓకే, అవునవును. సో గైస్ ఇక్కడ విభూది శంకర్. ఎక్కడ ఉంది ఇది? జాయింట్ అయిపోయినాయి, జాయింట్ అయిపోయినాయి. సో గైస్ సైడ్కి చూపిస్తాను మీకు. దీని పైకి అయితే వచ్చినా నేను, యూ కెన్ సీ పైకి అయితే వచ్చిన. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏమన్నా ఉందా? ఈ లోగో ఏంటో నాకు అర్థమవుతలేదు. ఇదంతా గ్రానైట్ యాక్చువల్గా. ఈ టెంపుల్ కంప్లీట్లీ గ్రానైట్, లోపల పిల్లర్స్ మాత్రమే బ్లాక్ స్టోన్ అన్నమాట. సో ఇది ఇక్కడ పైనుంచి వ్యూ. కెన్ గో దిస్ వే. సూపర్ ఉంది టెంపుల్. ఎంత బాగా చెక్కారు. గ్లాసీ టైప్ ఉన్నాయి మొత్తం ఇవి. వాళ్ళు ఇద్దరు వస్తారు నంబర్లు, వాళ్ళకి క్యాలెండర్ ఇవ్వండి, చెరొకటి క్యాలెండర్ ఇవ్వండి. అర్చన అంతా అయిపోయిన తర్వాత చెప్పింది అన్నమాట. ఉన్నప్పుడు ఇది ఎప్పుడు ఎట్లా కట్టారు అంటే ఇది 12వ శతాబ్దంలో కట్టారు. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది శివాలయం. అదే నాకు అదే డౌట్ వచ్చింది, ఒకటి ఉందా 2 ఉందా టెంపుల్స్ అని చెప్పి. అక్కడ ఒకటే కాంపౌండ్ లో 3 టెంపుల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒకటే పెద్దగా ఉంటుంది అనమాట, ఒకటే శివాలయం. మనకి రామప్ప దేవాలయం ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, అలాగా. ఎట్ సైడ్ ఉంటుంది? ఇప్పుడు మీరు ఇలా వచ్చారు కదా, ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా, దీని పక్కనే ఇలా రోడ్డు ఉంటుంది. అంటే బొడ్రాయికి ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ మీరు వెళ్ళంగానే ఆంజనేయ స్వామి టెంపుల్ చెనకేశ్వరం కూడా వస్తుంది. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇంకో శివాలయం వస్తుంది. మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఇంకో శివాలయం ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. ఓకే ఓకే. ఇది స్టోరీ ఏంటి అంటే మనకి ఇది వచ్చేసి 12వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించారు. ఆ టైంలో వన్ ఆఫ్ ద పార్ట్గా ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. అయితే ఇక్కడ మొత్తం 3 ఆలయాలు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి మహాదేవ నామేశ్వర ఆలయం, రెండోది వచ్చేసి త్రికుటేశ్వర ఆలయం, తర్వాత మూడోది వచ్చేసి మనకి సరస్వతి అమ్మవారు. ఈ 3 ప్రతిష్ఠించిన 100 సంవత్సరాల తర్వాత మనకి ఎరకేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠించారనమాట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మనకు 2 శివలింగాలకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే సాధారణంగా కొన్ని శివలింగాలకు మాత్రమే మధ్యలో గీత ఉంటుందన్నమాట, బ్రహ్మసూత్రం అని. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 శివలింగాలకి బ్రహ్మసూత్రం ఉంటుందన్నమాట. ఒక శివలింగానికి డైరెక్ట్ గా భక్తులు వెళ్ళి స్వయంగా స్వామివారిని తాకి ఉదయం పూట అభిషేకం చేసుకోవచ్చు. ఒక లింగానికి అర్చకులు మాత్రమే చేస్తారనమాట. తర్వాత మనకు అరుణాచలం శ్రీశైల క్షేత్రంలో లాగా ప్రతి అమావాస్య ముందు వచ్చే
త్రయోదశికి సాయంత్రం ప్రదోష సమయంలో నందికి అభిషేకం ఉంటుంది. అంటే బేసిక్గా ఆ క్షేత్రాల్లో అర్చకులు మాత్రమే చేస్తారు. మనకి ఇక్కడ మాత్రం నందికి అభిషేకం భక్తుల యొక్క స్వహస్తాలతో మనం చేయిస్తాం అనమాట. అది నెలలో ఒకసారి జరుగుతుంది. తర్వాత ఇక్కడ సరస్వతి అమ్మవారికి ప్రతి మూలా నక్షత్రం రోజు అభిషేకం ఉంటుంది. ఆ రోజు కుంకుమ పూజ అవన్నీ కూడా అక్షరాభ్యాసాలు అవన్నీ చేయిస్తాం అనమాట ఇక్కడ. అలాగే సో అంటే అవి ఫస్ట్ కట్టారు, తర్వాత ఇది కట్టారా? 100 సంవత్సరాల తర్వాత ఇది ఏదో గుప్త నిధితో కట్టారు. అంటే మనకి ఆ మహాదేవ నామేశ్వరాలయం ప్రతిష్ఠించిన తర్వాత ఈ ఎరకేశ్వరాలయం ఉన్నటువంటి ప్లేస్ లో పెద్ద మర్రి చెట్టు ఉండేది అనమాట. ఆ మర్రి చెట్టు ఉన్నప్పుడు ఇక్కడ ఎరకలాయన అని వచ్చి దీని కింద సేవ తీరేవాడు అనమాట. అంటే ఇప్పుడు ఎలాగైతే డాగ్కి ట్రైనింగ్ ఇచ్చే అతనికి దాని హావభావాలన్నీ భాష కూడా ఈయనకు అర్థం అవుతుంది. అంటే ఈయన చెప్పినట్టుగా అది వింటుంది, అది ఎలాగా అది ఏం చెప్తుందో ఈయనకు అర్థం అవుతుంది. సో అదే విధంగా ఎరకలాయన ఆ పిట్టలను అవి పట్టుకుంటూ ఉండేవారు అనమాట. అయితే ఒకసారి ఈ యొక్క మనకి ఎరకేశ్వర అంటే ఈ మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కిందకు వచ్చి ఆయన సేవ తీరుతాడు అనమాట. అయితే ఆ సమయంలో అక్కడి నుంచి రాజుగారు అభిషేకం చేసుకొని గుర్రం మీద వస్తూ ఉంటారు. అంటే నామిరెడ్డి బేతిరెడ్డి. ఆ సమయంలో ఇక్కడ పక్షులు ఏమైనా మాట్లాడుకునే ఏంటంటే పిట్టలవి కొన్ని రోజుల్లో ఇంత పెద్ద వృక్షం పడిపోతుంది, దీని కింద అనంతమైనది బయటపడుతుందని అవి మాట్లాడుకుంటాయి. ఆ భాష ఈయనకి అంటే ఆ మాట ఈయనకి వినపడుతుంది. అదే సమయంలో రాజుగారు వస్తున్నటువంటి సమయంలో రాజుగారికి నిధి అని ఆయన కూడా కాస్త వినపడుతుంది. ఆయన ఏమంటారంటే ఆ పిట్టలు నీతో ఏదో మాట్లాడాయి, అదేంటో నువ్వు నాకు చెప్పు, లేకపోతే నువ్వు చెప్పకపోతే నిన్ను సంహరిస్తా అని రాజుగారు అంటారు. అదే సమయంలో ఇవేం చేస్తాయంటే ఇవి అంటే పిట్టలు నువ్వు కనుక ఈ విషయాన్ని రాజుగారు కనుక నువ్వు తెలియజేస్తే నీ శిరస్సు 2 ముక్కలై నువ్వు మరణిస్తావని చెప్తాయన్నమాట. సో ఈయన ఏమనుకుంటాడు, సరే అటు చెప్పినా చెప్పకపోయినా ఏ విధంగా అయినా మనకి మరణం తప్పదు కదా అని చెప్పి ఆయన ఉన్న విషయాన్ని రాజుగారికి చెప్తాడు. చెప్పిన కొద్ది రోజులకే ఈ పెద్ద వృక్షం పడిపోతుంది. ఆయన చెప్పిన ఎమ్మటే కొంతసేపటికి ఆయన మరణిస్తాడు. కొన్ని రోజులకి ఇంత పెద్ద వృక్షం పడిపోతుంది. ఆ వృక్షం కింద అప్పుడు ఉన్నటువంటి కొలతల ప్రకారం 7 కొప్పెర్ల నిధి బయటకు వస్తుంది. ఆ నిధితోని ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. చుట్టుపక్కల ఆలయాలు కూడా కొన్ని అక్కడక్కడ నిర్మించారు. కానీ కాలక్రమేణా అప్పట్లో భూకంపం వచ్చినప్పుడు కొన్ని శిథిలావస్థ అయ్యాయి. తర్వాత రజాకారుల టైంలో అప్పట్లో యుద్ధాలు చేసేవాళ్ళు. ఆలయంలో ఉన్నటువంటి సంపద అంటే ఇప్పుడు మనకు సంపద అంటే ఏంటి, మనకు వజ్రాలు బంగారం ఇవన్నీ, కానీ అప్పుడు ఆలయాలు సంపద, ఆలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేవాళ్ళు అనమాట. అలా చేస్తూ వస్తూ ఉండేవారు. అలా కొన్ని ఆలయాలు భూగర్భంలో కలిసిపోయాయి, కొన్ని ఆలయాలు ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగా ఇవన్నీ కూడా వేల సంవత్సరాల క్రితం గణపతి రాజు యొక్క సామంత రాజులు అంటే రేచర్ల నామిరెడ్డి బేతిరెడ్డి వాళ్ళు ఇక్కడ పరిపాలించినప్పుడు 1,00,000 ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఈ ఆలయాల్ని ప్రతిష్ఠించారన్నమాట. అలాగా పెద్ద చరిత్ర ఉంది. అయితే ఇన్న ఎగ్జాక్ట్ తెలవట్లేదు, అంటే ఒక్కొక్కలా చెప్తారు అని. ఒకటే టెంపుల్ ఉంది అనుకుంటున్నాను. లేదు అదే డౌట్ ఉండేది. ఇట్లా వెళ్ళాలి అది స్ట్రైట్ ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, నీకు ఎదురు బిల్డింగ్ రోడ్ ఉంది. ఓకే సో విన్నారు కదా, ఇది టెంపుల్ది చరిత్ర అన్నమాట. సో పంతులు గారు చెప్పినట్టు ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయి. సో ఆయన చెప్పారు కదా గుప్త నిధిని ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి అంటూనే ఉన్నా కదా. సో అదేనమాట. ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయంట. సో ఆ 2 టెంపుల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో చూడొచ్చు, మీకు ఇంకా మళ్ళీ చూపిస్తాం ఒకసారి అయితే. సో చూడొచ్చు. సో ఇదంతా పిల్లర్స్ మాత్రం బాగా కట్టారు. సో గ్లాసీ ఫినిష్ అంతా చూడవచ్చు. అండ్ ఇక్కడ బయటికి వెళ్ళడానికి లేదు, అక్కడికి అక్కడి నుంచి రూట్ ఉంది యాక్చువల్గా. సో మనం వెళ్దాము. అండ్ బ్యాటరీ కూడా మనకి అయిపోతుంది, 18% మాత్రమే ఉంది. చూడండి ఎంత బాగుందో. సో ఇది ఇక్కడ టెంపుల్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెంపుల్కి వెళ్దాం మనం. సో ఆ టెంపుల్కి వెళ్ళి మీకు అక్కడ కెమెరా ఆన్ చేస్తాను మళ్ళీ. ఓకే, సో ఇది గైస్ ఈ టెంపుల్. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, ఎందుకంటే ఇది ఇంకా ఎవరికి తెలియదు యాక్చువల్గా టెంపుల్ ఇది. ఓకే, సో ఈ ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. చాలా స్పెషాలిటీ బ్రహ్మసూత్రం ఉంది శివలింగం పైన, చాలా స్పెషల్. అది ఎక్కువ ఉండవు అన్నమాట బ్రహ్మసూత్రం అనేది, అన్ని శివలింగాల పైన ఉండవు. సో ఇది ఓకే. సో ఇది గైస్ ఈ టెంపుల్. మీకు ఇంకా నెక్స్ట్ ఇంకొక టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు అక్కడ వీడియో ఆన్ చేస్తాను. ఓకే.